ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. మీరు ఎప్పుడైనా గమనించారా? మిగతా 3 సువార్తలతో పోలిస్తే యోహాను సువార్త మొదలయ్యే తీరే చాలా భిన్నంగా, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మత్తయి యేసు వంశవృక్షంతో మొదలుపెడితే మార్కు నేరుగా ఆయన పరిచర్యలోకి వెళ్ళిపోతారు. లూకా ఏమో ఒక చారిత్రక క్రమంలో కథను మొదలుపెడతారు. కాని యోహాను మాత్రం మనల్ని నేరుగా సృష్టి ఆరంభానికే తీసుకెళ్తాడు. అసలు యేసు ఎవరు, ఆయన ద్వారా దేవుని ప్రణాళిక ఎలా బయటపడిందో ఒక లోతైన అవగాహనతో తన సువార్తను మొదలుపెట్టాడు. ఈరోజు ఆ అద్భుతమైన ప్రారంభ మాటల వెనుక ఉన్న అసలు అర్థమేంటో కలిసి చూద్దాం. మనందరికీ బాగా తెలిసిన ఈ వచనం చాలా శక్తివంతమైనది. యోహాను ఇలా అంటున్నాడు: ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఈ కొన్ని మాటల్లోనే ఎంతో లోతైన అర్థం దాగి ఉంది. ఈ మాటలే ఈరోజు మన విశ్లేషణకు పునాది. అయితే ఇక్కడే మనకు అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ వాక్యమంటే ఎవరు, లేదా ఏమిటి? ఇది యేసు పుట్టకముందే పరలోకంలో ఉన్న ఒక దైవిక వ్యక్తి గురించా, లేకపోతే మొదటినుండి దేవుని మనస్సులో ఉన్న ఆయన శాశ్వతమైన ప్రణాళిక గురించా? ఈ ప్రశ్న మన ఆలోచనలను ఖచ్చితంగా కదిలిస్తుంది. సరే, ఇప్పుడు ఈ ప్రసిద్ధ వచనాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలిద్దాం. కాని ఈసారి కేవలం పైపైన చదవడం కాదు, కాస్త లోతుగా వెళ్ళి చూద్దాం. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనమసలు గ్రీకు భాషలోకి, ఆనాటి చారిత్రక సందర్భంలోకి చూడాలి. అప్పుడే యోహాను మనసులో ఏముందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యోహాను సువార్త మొదటి అధ్యాయంలోని ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళంచెవి ఉంది. ఆ తాళంచెవి గ్రీకు భాషలో దాగి ఉంది. మనం తెలుగులో వాక్యము అని చదువుతున్న ఆ పదానికి అసలు గ్రీకు పదం లోగోస్. ఇప్పుడు ఈ ఒక్క పదం మన అవగాహనను ఎలా మారుస్తుందో చూడండి. అయితే ఈ వాక్యము లేదా గ్రీకులో లోగోస్ అంటే అసలు అర్థమేంటి? దాని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఎందుకంటే ఈ పదం యొక్క అర్థం మనం అనుకున్న దానికంటే చాలా విస్తృతమైనది. చూడండి, గ్రీకులో లోగోస్ అంటే కేవలం మాట అనే కాదు, దానికి చాలా అర్థాలున్నాయి. ఒక ప్రసంగం, ఒక కారణం, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశ్యం, చివరికి మన మనసులో పుట్టే ఒక ఆలోచనను కూడా లోగోస్ అనే పదంతో సూచించవచ్చు. అంటే యోహాను ఈ పదాన్ని వాడినప్పుడు ఆయన దేవుని గొప్ప ప్రణాళిక లేదా ఉద్దేశ్యం గురించే మాట్లాడుతున్నాడని కొందరు పండితుల అభిప్రాయం. సో ఇప్పుడు మన ముందు 2 దారిలున్నాయి. ఒకటి, ఈ వాక్యం యేసే, ఆయన పుట్టకముందే పరలోకంలో ఉన్నారని నమ్మడం. చాలామంది ఇలాగే నమ్ముతారు. రెండోది, ఈ వాక్యమనేది దేవుని రక్షణ ప్రణాళిక, అది మొదటి నుండి ఆయన మనసులో ఉంది అని అర్థం చేసుకోవడం. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. గ్రీకులో లోగోస్ అనేది పుంలింగ పదం, కాబట్టి అది ఖచ్చితంగా ఒక పురుషుడే అయ్యుండాలి అని అనుకుంటారు. కాని అది కేవలం గ్రామర్ రూల్ మాత్రమే. చాలా భాషల్లో వస్తువులకు, భావనలకు కూడా లింగభేదముంటుంది. అంతమాత్రాన దానికి నిజంగా లింగమున్నట్టు కాదు కదా. అలాగే ఇక్కడ కూడా బైబిల్లో ఇలాంటివి మనకి చాలా కనిపిస్తాయి. ఉదాహరణకు సామెతల గ్రంథంలో చూడండి, జ్ఞానము తన ఇల్లు కట్టుకొనెను అని ఉంది. నిజంగా జ్ఞానమిల్లు కడుతుందా? లేదు కదా. అది ఒక అలంకారిక ప్రయోగం. జ్ఞానమనే భావనకు ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదించి చెబుతున్నారు. దీన్నే మనం వ్యక్తీకరణ అంటాం. అంటే ఒక భావనకు మనిషి లక్షణాలను ఆపాదించి చెప్పడం. బైబిల్ రచయితలు దీని తరచుగా వాడతారు. అదేవిధంగా యోహాను కూడా దేవుని ప్రణాళిక లేదా ఉద్దేశ్యాన్ని వాక్యము అని పిలుస్తూ దాన్ని ఒక వ్యక్తిలా మనకు పరిచయం చేసి ఉండవచ్చు. రైట్, ఈ ఆలోచనను మనసులో పెట్టుకుని మనం 3వ భాగానికి వెళ్దాం. వాక్యము, దేవుడు మరియు సృష్టి. ఈ మూడింటి మధ్య సంబంధమేంటో యోహాను 1:1-3 వచనాల ఆధారంగా ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. వచనంలో వాక్యము దేవుని యొద్ద ఉండెను అని ఉంది. దీని గురించి ఆలోచిద్దాం. మన మనస్సులో ఒక ప్లాన్ ఉందనుకోండి, ఆ ప్లాన్ ఎక్కడుంటుంది? అది మన వద్ద, మన మనస్సులోనే ఉంటుంది కదా. అలాగే దేవుని ప్రణాళిక, ఆయన ఉద్దేశ్యం మొదటి నుండి ఆయనతోనే, ఆయన మనస్సులోనే ఉన్నాయి. ఇక వాక్యము దేవుడైయుండెను అనే మాట, ఇది ఇంకా లోతైనది. మన ఆలోచనలు, మన ఉద్దేశ్యాలు మనలో భాగమే కదా. వాటిని మన నుండి వేరు చేయలేం. అలాగే
దేవుని ప్రణాళిక, ఆయన లోగోస్, ఆయన నుండి వేరు కాదు. అది ఆయన స్వభావంలో, ఆయన అస్తిత్వంలో ఒక భాగం. ఆ ప్రణాళికే దేవుని సంపూర్ణ వ్యక్తీకరణ. నిజానికి యోహాను చెబుతున్న ఈ విషయం ఆ కాలంలోని యూదులకు కొత్తదేమీ కాదు. పాత నిబంధనలో కీర్తనల గ్రంథంలో ఏముంది? యెహోవా వాక్కుచేత ఆకాశములు కలిగెను. అంటే దేవుని మాట, ఆయన సృష్టిశక్తి ఒకటేనని వాళ్లకి బాగా తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయం గుర్తుందా? పదే పదే దేవుడు పలికెను అని వస్తోంది. వెలుగు కమ్మని పలికితే వెలుగు వచ్చింది, ఆకాశం ఏర్పడమని పలికితే ఏర్పడింది. అంతా ఆయన ఆజ్ఞ, ఆయన వాక్కు, ఆయన లోగోస్ ద్వారానే జరిగింది. అంటే సమస్తమూ ఆయన వాక్కు ద్వారానే కలిగాయి. సరే, ఇప్పటిదాకా మనం చూసింది ఒక భావన, ఒక ప్రణాళిక గురించి. కాని యోహాన్ ఇక్కడతో ఆపలేదు. ఆ అదృశ్యమైన ప్రణాళిక ఏమైందో చెబుతున్నాడు. అదే ఈ సువార్త పరిచయానికే క్లైమాక్స్. అప్పటివరకు అదృశ్యంగా ఉన్న ఆ వాక్యం, దేవుని మనసులోని ఆ ప్రణాళిక ఇప్పుడొక రూపం దాల్చింది. యోహాను 1:14లో మనకు ఆ అద్భుతమైన మాట కనిపిస్తుంది. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఇది ఈ మొత్తం పరిచయంలోనే అత్యంత కీలకమైన ప్రకటన. దీనర్థమేంటంటే, దేవుని మనసులో అనాదిగా ఉన్న ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశ్యం ఇప్పుడు యేసుక్రీస్తు అనే ఒక మనిషి రూపంలో మన కళ్ల ముందు ప్రత్యక్షమయ్యింది. దేవుని ఆలోచనకు ఇప్పుడు ఒక ముఖం, ఒక స్వరం, ఒక జీవితం వచ్చాయి. యేసు దేవుని ప్రణాళికకు సజీవ ప్రతిరూపంగా నిలిచాడు. సో ఒకసారి యోహాను ఆలోచనాక్రమాన్ని మళ్ళీ చూస్తే, ఆదిలో దేవుని ఉద్దేశం అంటే లోగోస్ ఉంది. ఆ లోగోస్ దేవునిలోనే ఉంది, ఆయన స్వభావంలో భాగమై ఉంది. దాని ద్వారానే సృష్టి అంతా జరిగింది. ఫైనల్గా ఆ లోగోస్ యేసు అనే ఒక వ్యక్తిలో మనందరికీ కనిపించేలా బయలుపరచబడింది. ఇది యోహాను మనకు చెప్తున్న క్రమం. ఇలా అర్థం చేసుకున్నప్పుడు ఒక చాలా ముఖ్యమైన వేదాంతపరమైన తేడా మనకు కనిపిస్తోంది. అది దేవుని కుమారుడు అనే బిరుదుకు, కుమారుడైన దేవుడు అనే భావనకు మధ్య ఉన్న వ్యత్యాసం. ఒకటి, దేవుని సంకల్పాన్ని భూమిమీద నెరవేర్చడానికి దైవికంగా నియమించబడిన వ్యక్తిని సూచిస్తే, మరొకటి ముందే ఉనికిలో ఉన్న దైవాన్ని సూచిస్తుంది. ఈ విశ్లేషణను ముగింసే ముందు ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను. ఒకవేళ వాక్యము అనేది యేసు పుట్టుకకు ముందున్న ఒక వ్యక్తి కాదు, దేవుని శాశ్వతమైన ప్రణాళిక అని మనం భావిస్తే, అది యేసు గురించి, ఆయన జీవితం గురించి, ఆయన సందేశం గురించి మనకున్న అభిప్రాయాన్ని ఏ విధంగా మారుస్తుంది? దీని గురించి ఆలోచించటం ద్వారా ఈ సువార్తను మనం మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాం.